राम जय जय राम। ఏమైంది? అది కాలేదండి. అనుకున్నా నీ ముఖానికి గానే గారని తెలుసు నాకు, గాని ఏదో సంబరపడ్డ గంతే. నీకు ఎన్ని హాస్పిటల్ చూపెట్టినా వేస్తే, ఎన్ని మందులు వాడినా వేస్తే, గుళ్ళు గోపురాలు తిరిగినా వేస్తే మన బతుకులకు. చిచి, నీ ప్లేస్లో ఇంకోదాన్ని వేసుకున్నా ఇప్పటికి 2-3 ఊరుతుండే. మనకు పిల్లవాడు ఊడితే ఎత్తుకున్నామని ఎంతో ముచ్చటపడ్డారు మా అవ్వయ్యలు. ఆ కోరిక తిరగక ముందు వాళ్ళు చచ్చిపోయారు కాదే, 3 ఏళ్ళే చచ్చిపోయి కూడా. కనీసం ఇప్పుడన్నా కడిపైతే మా అవ్వయ్య పుట్టిన సంబరపడుతుండేనే. ఆ సంతోషం లేకుండా కూడా చెప్తున్నావు కానీ బజార్లో రోడ్డు మీద ఇజ్జత్ పోతుంది. నా దోస్తు గారు అడుగుతా ఉంటే తలకాయ కిందికేసుకుని తిరుగుతానే. ప్రాణం తక్కువ ఇంకా ఎడుతున్నావానా నిన్ను ఇట్లా నేను చంపిన పాపం లేదే. ఏడుతున్నావా? ఏడు ఇంకేడువే ఏడుతానేమో మన చెడుపుడు. బజార్లా తలగా ఎత్తుకోలేకపోతున్నా నీ వల్ల. నేను వస్తుందా నీ ఏంది ఇంకా బయటకు వెళ్తలేదు ఇవాళ? దీన్ని ఎట్లా సంద చూస్తున్నా, దీన్ని అనుభవించదామంటే అనుకోసం వస్తలేదు నాకు. ఎట్లా అనుభవించాలి నేను? ఏమండి ఏమండి వంట చేద్దామంటే ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి, పోయి తీసుకురండి. ఏందండి ఇది? కనీసం టైం 10 కూడా అయితలేదు. ఇంత పొద్దుగాలని ఎందుకు తాగిర్రండి? పొద్దుగాలనే సంబరం ముచ్చడి చెప్పినావు కదనే, అందుకే బగ్గర ఆయచ్చు అన్నా సంబరంతో. ఇట్లా తాగివంటే ఎట్లనయ్యా? నీ ఆరోగ్యం ఏం కావాలి? అయినా వంట చేద్దామంటే ఇంట్లో బియ్యం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, సామాన్లు అన్నీ అయిపోయినాయి. పనికి పోయి నేను సామాన్లు తీసుకురా అయ్యా, వంట చేస్తా. ఏందే ఏందే నేను నేను పనికోనానే? పనిపోయి సంపాదించి ఎవరు పెట్టాను నేను? చెప్పు. అదేందండి అట్లా మాట్లాడతారు? ఎట్లా మాట్లాడాలి? కనీసం ఒక కొడుకో బిడ్డనో ఉంటే వాళ్ళ కోసం సంపాదించిందంటే ముద్దు. ఓ నీ అవ్వయ్య దగ్గర అక్కచ్చుకోపు, నెలకు 10,000 అక్కరమా తెచ్చుకుని తిను. వాళ్ళు ఎందుకు పెడతారండి? వాళ్ళకి ఏం అవసరం? పెళ్లి చేసి పంపించారు, మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మాట్లాడతారేంది? పెళ్లి చేసి పంపితే అయిపోయినానే, పెళ్లి చేసి ఎట్టికి పంపితే అయిపోయా. నీకు పిల్లలు కాకపోతే నేనే బాధపడాలి.
ఏది కాకుండా నేనే బాధపడాలి. అది కాదండి, పిల్లలు కాకపోతే నా తప్ప, నేను మాత్రం ఏం చేయను. చెయ్యకే, దీన్ని ఎవరు చేయమంటారు? నువ్వు చెయ్యకు, నేను చెయ్య. ఆ? ఆహో, నేను ఎండల పడిపోయి వస్తే నీకు పైసలు తెచ్చి నీ చేతిలో పెడితే బర్రెవులే తిని మంచిగా వండుకుందాం అని చూస్తున్నావా అని? కానీ నీకు పిల్లలు మాత్రం వద్దు. పిల్లలు కాకపోతే నేనేం చేయాలి? నీ అమ్మ మాట్లాడినావు అనుకో, తొక్కి తోరణం ఎత్త నీ తల్లి. పిల్లలు కాకుండా నేను ఒక్కదాన్నే లేను కదా, నా లెక్క చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు. ఎందుకండి ఓకే పిల్లలు అయితే లేరని నన్ను మాటలతో హింసిస్తారు కదా కదా నీ లెక్కనే చాలా మంది పిల్లలు కాకుండా ఉన్నారు కదా. నీ లెక్కనే బయట మస్తు మంది పిల్లలు భర్తలకు సంపాదించి పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. పోయి నువ్వు కూడా సంపాదించే, అంతేగాని నన్ను సంపాదించమని నువ్వు మాత్రం అనకు. అనకు, 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 చెప్పిన సంపెత్తా అని చెప్పిన సీత ఏమరా సుమన్, ఈడేం చేస్తున్నావురా? ఏమి లేదురా, అట్టిగానే కూర్చున్నా. దా అబ్బా కూర్చుంటురా. కూర్చో. పని కోతలేవా? ఏం పని కూతురా? ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నావు ఏంద్రా? నువ్వెప్పుడు చూసినావరా నేను ఇంటుండేది? అయ్యో మీ ఇంటి పక్కకే ఆరా, నేను రోజు చూడనారా నేను, అందుకే అంటున్నారా. ఏ పనికి ఏం చేసేది ఉన్నదిరా, ఏమి లేదు. ఇంట్లో వంట ఏమవుతుందిరా, పని చేయవారా? సంపాదించే వాళ్ళకి ఇవ్వాలరా. ఓ పిల్ల నజ్జలన్న నాకేమన్నా పెళ్ళాని కదా, పిల్లని అదే కాసుకుంటే అదే మనకెందుకురా? పిల్లలు ఉంటేనే సంపాదిస్తావారా? నీ కడుపు నువ్వు సంపాదించవారా? నా కడుపుకి అవే వస్తే ఎట్లు ఎందుకురా? నువ్వు పెట్టవారా అవసరం అయితే? దానిలో ఏముందిరా? పెళ్ళాన్ని చేసుకున్నందుకు పెళ్ళానికి చదవారా నువ్వు? మళ్ళీ గదే అంటే ఏందిరా నువ్వు? అదే తెచ్చుకుంటే అదే సత్తది, ఎన్నో దాని సవాలు అదే సత్తది. చూసేటోళ్ళు ఏమనుకుంటారు నువ్వు ఇంట్లో అంటే? ఎవడేదని అనుకోని గుండెగాడు ఒకటి నన్ను అనుకోలేదు. అరే దావత్ ఇస్తావారా? ఎప్పుడో ఇచ్చినావు, బాగా రోజులు దావత్ ఇచ్చినావు. దావద్దే ఉందిరా. ఓ పిల్లడ పుట్టని ఊరంతా పిలిచి పండుగ చేస్తా. పండుగ పండుగ చచ్చిపోవాలి తాయి కాదురా, నీకు పిల్లవాడు పిల్లడు ఉడితే దావత్ ఇస్తావారా? అట్లేదే రా, జోష్ ఉండేది మనకు. నీకు పిల్ల ఎప్పుడు పుట్టాలి, నువ్వు నాకు దావత్ ఎప్పుడు ఇవ్వాలి? సరే తీరా, నేను కూడా రోజు ఒక్కనే ఎంత పిచ్చి పిచ్చి అవుతాన్న. ఇలా సాయంత్రం రా, ఓ ఫుల్ బాడీలు ఎత్తాడ పెడతా, ఇద్దరం తాగుదాం మంచిగా, చికెన్ తిని వందాం. గిట్లా అన్నావు మాట కరెక్ట్. దావత్ తాగాలరా, తాగేం చేద్దాం రా. ఎన్ని రోజులు అడగబట్టి నేను అదో జ్యూస్ ఉంటుంది అని అన్నారా, దానిలో ఏముంది? అయ్యో చేసుకుందాం రా, దానిలో ఏముంది? నా ఫ్రెండ్ వేనే చేసుకుందాం. అరే మందు నీళ్ళు తెచ్చిన గిలాసులు వెళ్ళి తెస్తారా? ఏమే రా, గ్లాసులు లేపో. తెస్తుంది నీకు ఎందుకురా? నువ్వు మర్చిపోయినావురా? మర్చిపోయినా అయినా ఉంది కదా మనకు చేసిన. ఏమండి, ఒకసారి బయటికి రండి. అది ఒక్క నిమిషం ఆవురా. సరే పోయిరా. ఏంటిదే పిలిచినావు? అది ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చి ఇట్లా తాగుడేంటండి? ఎవరెవరు అంటున్నాయింది? వాడు నా ఫ్రెండు, నా జాన్ జబ్బవాడు. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇట్లా ఇంటి తీసుకొచ్చి తాగుడు మంచిది కాదండి. బయటనే తాగొచ్చు కదా. బయట ఎందుకు తాగుతానే? నేను నా సొంత కొంపు ఉండంగా బయట తాగన్నా నేను? నాకేం అవసరమే? అయినా బాగా ఎక్కువ మాట్లాడుతున్నావేంది? అట్లా కాదండి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఎక్కువ మాట్లాడకని చెప్పిన, నా ఇష్టం, తీసుకొచ్చుకుంటా, తాగిపించుకుంటా, ఈ తందనాలు ఆడతా, నీకెందుకే? అది చక్కగా ఆమ్లెట్ అయిపో. దానికి ఏమండి ఒకసారి ఇట్లా అండి అని వెళ్తున్నావా అని నువ్వు నన్ను పెద్ద ముచ్చడైనట్టు దోసుగా నీటి కడ పెట్టుకున్నట నీతి మాటలు చెప్తుంది. మనం వస్తున్నావా? అడు ఆమ్లెట్ అయిపోయి ఏమైందిరా? ఏమంటుందిరా మీ భార్య? నన్ను ఏమంటుందిరా? మనం అంటే అడలు దెబ్బకి జరుచుకుంటది. కాదు మరి ఇంట్లో తాగుతున్నావు అంటుందని నేను అన్ని పట్టించుకోక నీకెందుకురా? నేను నా కొంపల
ఎవడేమంటారు నన్ను ఆ, నువ్వు మంది అడిగినావు ఎంత సంబరంగా పోయాలి ఎంత సంబరంగా ఆయిపోయాలి నీకు పోయిరా ఉమ్. రోజు తాగుతావా రమాన్ మరి ఇచ్చోడా ఆగపోతే ఎట్లరా రోజు తాగుతుంది భార్య ఏమన్నా అదే పోతురే నన్ను నీకు చెప్పినా కదరా మనం అంటే జల్లు జల్లు అని చూసినా ఎట్లా తెచ్చిపెట్టింది అది మోసుకో ఇంత మంద అయిపోయినా ఆదిరా అరే చాలా ఇంత తాగుతావురా పోసుకుంటే నువ్వు తాగుతూనే ఉన్నావు అవురా అంతే రైడు అరే అరే సుమన్ భయపడుతున్నావేంది నీ మొగుడు చూడు నా ముంగట నీ ఇజ్జత్ తిట్టుండు పిల్లలైతే లేరని ఎంత అందంగా ఉన్నవే పిల్లలు ఎందుకు గారే ఒక్కసారి అవకాశం ఇయ్యే ఏం మాట్లాడుతున్నాడు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు అంటే పిచ్చే నాకు రోజు చూస్తా నేను చూస్తే పిచ్చెక్కుతుందా నాకు పిచ్చి పిచ్చి మాట్లాడు ఎక్కడి నుంచి ఎటు పోనే నువ్వు కావాలి నాకు నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళు లేడే పండుకున్నాడు అయినా సరే లేకపోతే అందరిని పిలిచి అరుస్తా ఏమరే చెల్లె అంత మంచిదే నారా అంత మంచిది అన్నారు. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నానే ఏమైందా ఇటు ముఖాన్ని అత్తనే లేవు అన్నను మర్చిపోయినా ఆయే ఏం మర్చిపోవడేంద్రా అచ్చి ఏం చేయాలి? ఆ అబ్బాయి ఉంటేనేమో వాళ్ళని చూసడానికి అత్తును, లేకపోతే మీకు పిల్లనో పిల్లగాడ ఉంటే వాళ్ళనన్నా మందలించడానికో చూసుకోవడానికి అత్తును. ఎవరు ఉన్నారని దిక్కు లేదా దీవు లేదా ఏమిటికి రావాలి? ఏం చేయాలి? గుళ్ళు గోపురాలు తిరిగిన వాడికి హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతాన్నా దాని మీద లచ్చలు పెట్టి మందులు కూడా వాడిపిస్తాను. నేను ఏం చేయాలి చెప్పిగా? పంటున్న పొలంకి మందు కొడితే మంచిగా పండు పడుతుంది. ఏం లేని కాడ ఎంత కొడితే ఏం లాభం రా? దానికి ఎన్ని పైసలు పెడితే ఏం లాభం? నీకన్నా కొంచెం అనిపిస్తలేదారా? మందిని చూస్తా అంటే సిగ్గు చేరావు. ఇంకా పొరగాళ్ళు ఎత్తుకుంటారు ఒక్కొక్కరు దోస్తుగాళ్ళు నీ దోస్తుగాళ్ళు. కొంచెం అన్న వాళ్ళని చూస్తే బాధనో సంబరం ఏది అనిపిస్తలేదా? నాకు కొడుకు పుట్టిండు, నీకు బిడ్డ పుడితే వాడిని ఎత్తుకొని దీని దగ్గరకు పట్టుకొద్దాం అనుకున్నా. ఆళ్ళేదే సోర్లే ముద్దులే ముచ్చట్లేదే ఎందుకు ఇక? ఏం చేయాలి? ఏం చేయాలంటే రాత గట్ల పాడింది ఏం చేయాలి చెప్పు? రాతలేదేం లేదు, మా ఊర్లో పోరుంది, దాన్ని లగ్గం చేసుకో, దీన్ని ఇచ్చిపెట్టు నువ్వు. అప్పుడు అన్న నీకు పొరగళ్ళు అవుతారు కావచ్చు, దీన్ని పుట్టారిగా. నేను కూడా గదే అనుకుంటాను. అనుకుంటూ కాదు, రేపు రా మంచి రోజు ఉన్నది, వచ్చి చూసుకో, దీన్ని విడాకులు ఇచ్చేసాయి. ఇక ఏంటి వినీత, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు కాకపోతే అది నా తప్ప? నువ్వు కూడా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదమ్మా. మళ్ళా మాట్లాడినావు గాని ఇంకా నోరేసుకొని మాట్లాడతాను. ఆ పొరగళ్ళ కానీ సాత కాదు కానీ నన్నే ఏముంది వినీత ఏం మాట్లాడతాను అంటాను. అంత ముఖం తెలివి ఉంటే పొరని కానీ పారాయి గప్పుడు మాట్లాడు. నాకన్నా ముందు పెళ్ళయింది, నాకు ఇద్దరు పొరగాళ్ళు పుట్టిరు, వాళ్ళు బడికి కూడా పోతారు. ఇంకెన్నది అంటావు? మా అబ్బాయి చూసిరు వాళ్ళ మీదకి పోయారు. ఇక మా అన్న కూడా మీదకి పోతాడు. ఒక్క అన్న లింగులు ఎక్కువ అనుకుంటే మంచిగా ఉంది. పొరగళ్ళద్దు తెలగలద్దు నీకు. ఏంది వినీత ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడదానిగా నా బాధ నీకు అర్థమైతలేదా? పిల్లలుగా నాలని మాత్రం నాకుండదా? కాకపోతే నేను మాత్రం ఏం చెయ్యను, మా సాయి శక్తిలో ప్రయత్నిస్తున్నాం.
దానికి నేనేం చేయని చెప్పు. కాకపోతే పిల్లలు కాకపోతే నేను ఒక్కదాన్ని కారణం కాదు కదా, మీ అన్న కూడా కదా. మీ అన్నకు కూడా టెస్టులు చేయించి ఏమైనా లోపం ఉందేమో చూపిద్దాం. ఎందుకు ఇట్లా నన్నే అంటారు? ఓకే, ఆ, నాకు కూడా గదే డౌట్ వచ్చింది. నేను కూడా టెస్ట్ చేయించుకున్నా, కానీ మెడికల్ టెస్టులు కాదు. నేను దాని దగ్గరికి పోయినా, కానీ నెలకే కడుపు వచ్చిందని తెలుసా? అంటే నన్ను మోసం చేసిరా మీరు? ఓ పిచ్చిదానా, నిన్ను మోసం చేసినా నేను అంటలేనే. నాది నేను టెస్ట్ చేసుకున్నా అని అంటానా. ఏంటండి నాకు అన్యాయం చేసిరా మీరు? మళ్ళా ఏమంటది ఎంత పిచ్చిది ఇది? చెప్పేసలే పిచ్చాను వారా, దానికి ఏదో కడపైంది అన్నప్పుడు దాన్ని పట్టుకరాక గీది ఎందుకు కూర్చుంటాను ఇంట్లో, దాన్ని తీసుకురా తెల్లారా దీని బయటకు నువ్వుదా. బా మంచి ఐడియా ఇచ్చిన చెల్లె. చెల్లె అయితే దాన్న తెచ్చుకుంటా, లేకపోతే నువ్వు వాళ్ళు ఉన్నారని చెప్పిన కదా దాన్న పట్టుకురాదు. మాట్లాడు రేపు పొద్దుగాల. మీ కాళ్ళు పట్టుకుంటా. నాకు అన్యాయం చేయకండి. ఏ నెక్స్ట్ బయటికి నువ్వు ఏ? నీ దండం పెడతా. నీ దండం పెడతా. నీ కాళ్ళు పట్టుకుంటా. ఏంది దీన్ని నాసా? నన్ను వదిలి పెట్టుకుని నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి. మీరు తప్ప. ప్లీజ్ చెల్లె దాన్ని ఉమ్మని నాకు నచ్చలేదు. దాన్ని వెళ్ళిపోమ్మని నువ్వు చెప్పు. నేను నువ్వు చెప్పు. దానికి ఆ ముచ్చట ఎప్పుడు నాకు నచ్చలేదే. ఇగో ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, కాకపోతే మీరు అన్నట్టే చేద్దాం. నీ దండం పెడతా అండి. ఇక ఇన్నేళ్ళ నుండి అయింది, సంవత్సరాలు అవుతుంది. ఏ పాటికంటే చూద్దాం చూద్దాం తీరన్న. ఇక ఇప్పటికే వెతిపోయింది. ఆ కూరడవాడు ఉన్నాడు అంటున్నావు కదా, కడపైంది అన్నావు. దీని కాకపోతే ఏడాది తర్వాత తెచ్చుకుందాం. ఇంకంతే చూద్దాం ఏ పాట అవుతుందా, దాని మాట ఎందుకు తీసేద్దాం మనం. సారీ చెల్లె, నువ్వు చెప్పిన వాటి తింటానా, లేకపోతే ఎప్పుడు కాలుతో ఇట్లా అనేది ఉండదాన్ని. అప్పుడు ఈ తన్నుడు ఏదో ఏడాది తర్వాత అప్పుడే తన్నుడే అయితే చూద్దాం తీ. విన్నా చెల్లె చెప్పినని ఊకుంటానా. బిడ్డ సంవత్సరం లోపు నా చేతుల పిల్లని పెట్టాలి. లేదంటేనా నీ దారి నీది, నా దారి నాది. నేను ఇంకో పిల్లని తెచ్చుకుంటా. గంతేరా, ఇద్దరు ఉన్నారు. అవసరం అయితే ఇద్దరిని పట్టుకొద్దాం. మరి నాకేమన్నా తక్కువ నానే అడ్డ రాస్తున్నది. అవ్వ ఇచ్చి మోకం నాన్న లే. అరే మనం దావత్ ఇచ్చినావు గారా, ఇప్పుడు నేను ఇస్తారా? అంతకన్నా అదృష్టం వారా. మరి వైన్స్ కోదామా లేకపోతే మీ ఇంటికి కోదామా? మా ఇంటికి పోతే మా పిల్ల నాకు గుద్ద వాళ్ళు ఇంకా. అయ్యో పిచ్చోడా, అంతగానే భయపడు ఎందుకురా. నా ఇంటికి మనం చూసినా కదా ఎట్లా ఎట్లా గజ్జు వాళ్ళే అట్లుంటది మనతోని. పోదాం రా, మీ ఇంటికి పోదాం రా. మరి నేను ఇంటికి పోయి అన్ని అరేంజ్ చేస్తా, నువ్వు పోయి పట్టుకొని రా. మందు తీసుకొస్తారా నేను పోయి? నేను మనది కూడా అట్టే కదరా. నువ్వు సెటప్ అయిపోయి మీ ఇంటికాడ అన్ని నేను వస్తా. నీకు ఎందుకురా, ఆమె ఉన్నా. నువ్వు ఏదంటావురా? సుమన్ అక్కడ అవుట్ అయిపోయింది. కావాలనే చెప్తున్నావు కదా ఇదంతా. అంటే నాకు పిచ్చి. ఏంటి మీరు మీకు వస్తున్నావు? ఏమండి వాళ్ళు ఇవ్వడే ఏమండి లేవండి. ఇవ్వడాడు వాళ్ళు ఇవ్వడే ఇవ్వడిగా. నీకు పిల్లలైతే లేదు కారా, నేను అందం అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారో నువ్వు? చూస్తూ అని నమ్మితే నన్ను ఇట్లా మోసం చేస్తావారా? ఇంతకెళ్ళి వీరు చూడకు బే. ఏమండి ఏమండి ఏమైందండి? ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు? నా వల్ల ఏమైనా తప్పయిందా? నీ వల్ల తప్పుగాలే సీత, నా వల్ల తప్పైంది. ఈరోజు నా నిర్లక్ష్యం వల్ల ఒక పెద్ద తప్పు జరగబోయింది. నువ్వు ఎన్నోసార్లు చెప్పినా కూడా నేను ఇల్లే సీత. ఇంటికి దోస్తులను తీసుకొచ్చి మంద తాగిపించు వద్దండి అని చెప్పినా కూడా నిన్ను కేర్లెస్ చేసిన సీత. నన్ను క్షమించు సీత. ఇక పిల్లలు అంటావా, అది తర్వాత విషయం. పరాయోడు నీ మీద చేసిందంటే అందులో వాన్ తప్పు కాదు,
సగం తప్పు నాది ఉంది సీత. ఇన్ని రోజులు పిల్లలు లేరని చెప్పి చాలా బాధ ఉండేది సీత నాకు. కానీ ఇలా జరిగిందాన్ని బట్టి చూస్తే అది చాలా చిన్నగా అనిపించింది. అందుకే నీ ముంగట తలదించుకుని వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించు సీత. ఇక పిల్లల విషయం అంటావా, అది మన చేతులు ఏముంటుంది. ఆ విషయంలో కూడా నిన్ను కొట్టినా తిట్టినా ఎంతో చిత్రహింసలు పెట్టిన సీత. చాలా బాధ అనిపించింది సీత. ఓ 1,00,000 రూపాయలు సంపాదించుకుంటావా, అది కష్టపడి సంపాదించుకుంటాం. కానీ పిల్లల్ని మాత్రం మనం తెచ్చుకోలేం కదా. ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు. నన్ను క్షమించు సీత. అయ్యో, అంత మాట అనకండి. ఈ తప్పు మీరు తెలుసుకొని నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అదే చాలు. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి సీత? అది ఈరోజు నేను టెస్ట్ చేసుకున్నానండి. పాజిటివ్ వచ్చింది. అవునా? వావ్! మరి ఇందాక చెప్పలేదు నాకు. పొద్దున్నే మీకు ఈ విషయం చెప్దాం అనుకున్నా, కానీ మీరు మీ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి తాగుతూ కూర్చున్నారు. అందుకే చెప్పలేకపోయినా. అవునా సీత? ఇలాగైతే నేను మంచి శుభవార్త చెప్పు. చాలా సంతోషం సీత. చూడండి, ఏదైనా సమస్య ఉంటే మనలో మనమే తేల్చుకోవాలి, కానీ ఇంకొకళ్ళని మన మధ్యలోకి తీసుకురాకండి. సారీ. ఓకేనా? ఉమ్.